మా అందరి మార్గనిర్దేశకులు, విలువలు గల నేత, ఉత్తమ పార్లమెంటరియన్ స్వర్గీయ శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి 82వ జయంతిని ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెల్ల వంశీచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా తోటి సహచర శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు శ్రీహరి గారు తదితర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా వాసి ఎన్నో రోజులుగా మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ పార్లమెంటరీ ఎంపీగా సేవలు అందించిన శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి జయంతిని ప్రభుత్వ పరంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆశయాలను మేమందరం కూడా కొనసాగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకే ప్రత్యేకత అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జైపాల్ రెడ్డి పేరును పెట్టుకోవడం మేము పెట్టాలనేది మేమందరం కూడా మా పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా త్వరలోనే మహబూబ్నగర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా జైపాల్ రెడ్డి గారి పేరు మీద కట్టాలని గతంలోనే ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి జైపాల్ రెడ్డి గారి పేరు మీద మాకు ఆల్రెడీ కేటాయించిన స్థలం ఏదైతుందో అక్కడ జైపాల్ రెడ్డి గారి ఆయన పేరు మీద పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ధన్యవాదాలు.